టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అలాగే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు నెంబర్ 1 ఎవరు, నెంబర్ 2 ఎవరు అనేది డిస్కషన్ అయితే జరుగుతుంది. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అన్డౌటెడ్లీ నెంబర్ 1 అంటే మన రాజమౌళి గారే. మరి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు నెంబర్ 1 అంటే ఎవరు? మొన్నటి వరకు ఎస్ఎస్ రాజమౌళి పేరే ఉండేది నెంబర్ 1 విషయంలో. ఇప్పుడు ఇండియా వైడ్ గా నెంబర్ 1 వచ్చేసి ఆదిత్య దార్ అని చెప్పి నేమ్ అయితే వినిపిస్తుంది. దీనికి మీ ఒపీనియన్ ఏంటి? చెప్పే ముందు నా ఒపీనియన్ కూడా చెప్తా. ఇండియాలో ఎంత మంది ఆదిత్య దార్లు వచ్చినా, ఎంత మంది ఆ తోపుతురం సందీప్ రెడ్డి వంగ లాంటి వాళ్ళు వచ్చినా కూడా ఎస్ఎస్ రాజమౌళికి ఎప్పటికీ నెంబర్ 1. తన స్థానం, తన ప్లేస్ ఎప్పటికీ చేంజ్ అయితే కాదు. ఎందుకంటే తను తీసే మూవీస్ అటు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వచ్చేటట్లు ప్రయత్నాలు చేస్తాడు. అలాగే మూవీతో మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అలాగే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంత డెవలప్ అవుతుంది, ఎంత వరకు జనాలకి పరిచయం చేస్తాను అనే ఆలోచనలోనే ఉంటాడు. అదే విధంగా తన మూవీస్ తీస్తాడు. సో ఎప్పటికీ నెంబర్ 1 రాజమౌళినే, దాంట్లో డౌట్ అయితే లేదు. ఇప్పుడు కొత్తగా ఒక బ్లాక్ టు బ్యాక్ ఆదిత్య దార్ గా 2 మూవీస్ ఇట్టి కొట్టే గానీ తన నెంబర్ 1 రేస్ లకు వస్తాడే తప్ప కానీ నెంబర్ 1 అయితే అవ్వడు. ఇప్పటికీ నెంబర్ 1 ఎస్ఎస్ రాజమౌళి. బట్ కొన్ని విషయాలు ఆదిత్య దార్ కూడా నెంబర్ 1 అని ఒప్పుకోవాలి. 7 hours ఫిలిం ని జస్ట్ 6 months లో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేసి, అది కూడా పార్ట్ 1 తో 1300 కోట్లు అండ్ ఇప్పుడు పార్ట్ 2 కూడా ఇప్పుడు 1300 కోట్లు దాటిచ్చేస్తాడు. బ్యాక్ టు బ్యాక్ ఒక ఫ్రాంచైజ్ మూవీకి 1000 కోట్లు కలెక్ట్ చేసిన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తన పేరు మీదనే ఉంది. ఈ విషయంలో తన నెంబర్ 1. బట్ ఫస్ట్ మూవీతోనే, సింగిల్ మూవీతో 100 కోట్లు 1000 కోట్లు కొట్టడం అనేది మామూలు విషయం కాదు. అలాగే అసలు బాలీవుడ్ ఇండస్ట్రీలో అసలు పరిచయమే లేని మొక్కలతో తీసుకెళ్లి 1000 కోట్లు కొడుతున్నాడే రాజమౌళి. అతను కూడా నెంబర్ 1. సో ఎవరు నెంబర్ 1 ఎవరు నెంబర్ 2 అనేది లెక్కలు పక్కన పెట్టేస్తే, ఎస్ఎస్ రాజమౌళి గారు వారణాసి తో కానీ ఈ మూవీ నెంబర్స్ కొట్టకుంటే, ఏదైతే దురంధర్ 2 పెట్టిన నెంబర్స్ కొట్టకుంటే మాత్రం అన్డౌటెడ్లీ ఎస్ఎస్ రాజమౌళి ఇంకా రేస్ నుంచి తగ్గుతున్నాడనే చెప్పాలి. మీరేమంటారు? నేను డెఫినెట్ గా వారణాసి మూవీతో ఏ రికార్డు ఉన్నా అన్ని రికార్డ్ ని కొడతాడని చెప్పి అయితే అనిపిస్తుంది. ఒకవేళ అది ఆ వారణాసితో కొట్టకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారితో తీసే మూవీతో డెఫినెట్ గా కొట్టేస్తాడు. మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.